ఇట్లాంటి వాటిల్లో కొంత అట్రాక్షన్ కొద్దీ చేస్తున్నారు కొన్ని, బట్ దీనివల్ల కాపురాలు చెడిపోతాయి, దీనిలోంచి మంచి వచ్చేది ఏమీ లేదు. సో అందరూ కొంత రిస్ట్రెయింట్తో బిహేవ్ చేయాలి. మనం సభ్య సమాజంలో ఉంటున్నాము. సో కొన్ని బంధాలు అనుబంధాలు వాటన్నిటికీ గౌరవం ఇచ్చి మసులుకోవాలనేది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. అవన్నీ కేసులో ఎస్టాబ్లిష్ చేస్తామండి. పిల్లల్ని నిద్ర లేచారని వాళ్ళు ఎక్కడ సాక్ష్యం చెప్పేస్తారో అనే భయంతో కొట్టి చంపారండి. పోస్ట్ మార్టం ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాలండి. ఫైండింగ్స్ వచ్చిన తర్వాత వెళ్ళేటి. ముందే కోపంగా ఉన్నాడండి, బట్ అక్కడికక్కడ ఆర్గ్యుమెంట్ టెన్సివ్ అయిన తర్వాత జరిగింది ఇన్సిడెంట్. లేదండి, హీఈస్ కంప్లీట్లీ సోబర్. ఎందుకంటే తర్వాత లారీ కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు, పూర్తిగా సోబర్గా ఉంది. వీ షుడ్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. అంటే 2 సంవత్సరాల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇంకా కూడా డబ్బులు అడుగుతున్నారు, అట్లనే ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి జరిగిందని భావిస్తున్నాం. రాత్రి 1:30 AM జరిగిందండి. చిన్నపిల్లలండి, 1:30, 2 o'clock ఈజ్ డీప్ స్లీప్లో ఉండే టైం. అందరూ ఎర్లీ అవర్స్ అంతా డీప్ స్లీప్లో ఉండే టైం. ఏసీ ఉండేసరికి కిటికీలు తలుపులు వేసేసి ఉండి, సో అందరూ కూడా ఇట్లానే ఇప్పుడు ఏసీ అనేది కామన్ అయిపోయింది కాబట్టి అన్ని చోట్ల అన్ని విండోస్ డోర్స్ క్లోజ్ చేసుకొని పడుకుంటున్నారు. సో కొంత సౌండ్ వచ్చి ఉంటుంది, నైబర్స్ ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరండి. అదంతా విచారిస్తున్నామండి. విల్ లెట్ యు నో. సురేష్కా అండి, అది ఇప్పుడు మనం మాట్లాడుకోవటం భావ్యం కాదండి. ఆవిడ విక్టిమ్, చనిపోయారు. వై గో ఫర్దర్ అండ్ అన్నెసెసరీ పాయింట్ అవుట్ హర్ క్యారెక్టర్. ఇతను ఒక్కడే చేశాడండి, ఎవరి సహాయం ఏంటి సో ఫార్ ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ విల్ వెరిఫై దట్. కర్ర దగ్గరలో పడేశాడండి, సీన్ నుంచి వెళ్ళిపోతూ కూడా తీసుకెళ్ళలేదు, అది అక్కడ ఉన్నదే యూజ్ చేశాడు. కాదండి, పూర్తిగా దుడ్డు కర్ర అనేది ఇట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్. దాని మీద ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అన్నీ కలెక్ట్ చేసాం దాని మీద నుంచి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం, ఎవడైతే ముద్దాయి ఉన్నాడో అతని ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకోవడం యాజ్ పర్ లా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీకు చూపిస్తారు, ఇక్కడే ఉన్నారు, బట్ డోంట్ టేక్ హిస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ పబ్లిష్ ఇట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ లా. మాస్క్ వేసినా కూడా అండి, ఇట్ ఈస్ అంటే వాట్ లా సేసెస్ ఇప్పటికాయన ముద్దాయి అంతే కదా, నేరం రుజువు కాలేదు కదా. సో యాజ్ పర్ లానే కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ టేక్ హిస్ ఫోటోగ్రాఫ్ ఫర్ యువర్ ఫైల్ పర్పస్, బట్ అన్నెసరీ టు సర్క్యులేట్. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. సో ఇంకా ఫర్దర్ యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ వాట్ టు డూ. ఇఫ్ యూ వాంట్ టు సర్క్యులేట్ యూ కెన్ సర్క్యులేట్, బట్ మీరు అడుగుతారు కదా అని ముద్దాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచటం, లేకపోతే మీరు సర్క్యులేట్ చేయాల్సిందే, సెన్సేషన్ అవ్వాల్సిందే. అదే చెప్తున్నా, మీకు దీనిలో మాత్రం హ్యూమన్ రైట్స్ ఏమీ అడ్డం రావు. మీకు మాస్క్ వేయటం ఇట్స్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. సరే, ఇట్స్ అప్ టు యూ. ఇట్ ఈస్ జస్ట్ ఎ సజెషన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యాజ్ పర్ లా హీ హ్యాస్ సమ్ రైట్స్, దో హీ ఈస్ అక్యూజ్డ్. ముసుగేసినందుకు భయపడతారా? నో, ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ జస్ట్ ఎ సజెషన్. ఇప్పుడు మీ అందరికీ మీ న్యూస్ కవర్ చేయటం ఎలా ఇంపార్టెంటో నాకు కూడా కొంచెం మొరాలిటీ ఎక్కడుందో చెప్పడం ఇంపార్టెంట్, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ.